ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కార్మికులకు 50 మందికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. స్థానిక పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పలువురు పద్మశాలి సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 మంది మహిళలకు, పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని వాళ్లకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల చిన్నచూపు చూస్తున్నదని, ముఖ్యంగా పేద మహిళలకు ఇవ్వాల్సిన అనేక సౌకర్యాలు కూడా బంద్ చేసిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఆయన చేసిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదని చెప్పి ఆయన అన్నారు. ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఒక్క పెళ్లికి కూడా తులం బంగారం ఇవ్వలేదని చెప్పారు. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా తన హామీని నిలబెట్టుకోలేదని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ హయాంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది అని చెప్పారు. ఎవరు అడగకున్నా కూడా మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1 లక్ష రూపాయలు పెళ్లి కోసం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి ఆయన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని పేద మహిళలకు సౌకర్యాలు కల్పించాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చి మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ తండాలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి నెలకొన్నది. గత వారం రోజులుగా గ్రామంలో మంచినీటి సరఫరా బంద్ అయిపోయి గ్రామస్తులంతా కూడా పక్కనున్నటువంటి వ్యవసాయ బావుల వద్దకు వెళ్ళి మంచినీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. గ్రామంలో మంచినీటికి సంబంధించిన సౌకర్యం పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం, పైప్ లైన్లలో ఏర్పడే ఇబ్బందుల్ని తొలగించకపోవడం ఫలితంగా నీటి సరఫరా బంద్ అయిపోయింది. ఫలితంగా గ్రామస్తులంతా, తండావాసులంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళి అక్కడ మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజలంతా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాధికారులు తక్షణమే స్పందించి తమకు నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన కూడా చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. 112వ రోజు కూడా ఈరోజు ఆందోళన కొనసాగింది. ప్యారానగర్, నల్లవెల్లి గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా అక్కడ డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని చెప్పి 112 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డంప్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా జీవో విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళన చేస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలు, రైతులు, అఖిలపక్ష నాయకులు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇక సంగారెడ్డిలో ఈరోజు జహీరాబాద్ నిమ్జ్ బాధితులకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని, భూములు కోల్పోయినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా అవసరమైన నిధులు ఇవ్వాలని, భూములు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా నిమ్జ్ భూసేకరణలో భాగంగా వేలాది మంది రైతుల వద్ద, ప్రజల వద్ద భూములు సేకరించినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వాళ్లకు అవసరమైనటువంటి నష్టపరిహారాన్ని కూడా ఇవ్వలేదని, వాళ్ళకు సౌకర్యాలు కల్పించలేదని చెప్పి సిపిఎం పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వారికి అందరికీ సౌకర్యాలు కల్పించకపోతే, నష్టపరిహారం చెల్లించకపోతే ఆందోళన పెద్ద ఎత్తున చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ప్రకటించడం జరిగింది. ఇక ఈరోజు సంగారెడ్డిలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ తరగతుల కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరయ్యారు. అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న తీరుని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులతో మాట్లాడారు. భవిష్యత్తులో విద్యా వ్యవస్థను బాగుపరిచేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పి ఆయన చెప్పారు. పేద విద్యార్థులకు అవసరమైనటువంటి మంచి విద్యను అందించే దిశగా ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది.